ఈ మధ్య కాలంలో చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, డాక్టర్ మాకు మీరు గుడ్ ఎంబ్రియోనే పెట్టారు గదా! మరి మాకెందుకు నెగెటివ్ వచ్చింది అనేసని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో, అలా ఎందుకు అవుతుంది అనేసని ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మోహన, భూమి మెటర్నిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. గుడ్ క్వాలిటీ ఎంబ్రియోని ఎండోమెట్రియంలో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయితే, మేబీ ఆ ఎంబ్రియో జెనెటిక్స్ అంటే ఎంబ్రియో లోపల ఉండే క్రోమోజోమ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అనేది ఇంప్లాంటేషన్ అనేది జరగదు. దీనివల్ల అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే అబ్బాయిల్లో కణాలు చూడ్డానికి బానే ఉంటుంది. కాకపోతే స్పెర్మ్ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కణాలనేది ఎక్కువ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండడం వల్ల కూడా ఎంబ్రియో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది జరగదండి. సో, ఇది కాకుండా మనము ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇస్తాం 0-5 డేస్ అప్పుడు. ఆ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఫిఫ్త్ డే అప్పుడు 5 డేస్ తర్వాత ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాము. సో, ఆ టైంలో ఆ ఎండోమెట్రియల్ రిసెప్టివ్స్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు కూడా వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఆ టైంలో మనకు జెనెటిక్ టెస్ట్ ద్వారా మనము తెలుసుకుంటాం. ఇక్కడ ఏం ఇష్యూ అయిందనేసని. సో, ఇలానే కాకుండా ఒక 3, 4 టైమ్స్ ఇట్లా ఫెయిల్యూర్ అవుతూ ఉంది. అయినా కూడా ఇలా చేసినా కూడా అవుతూ ఉంటే ఎరా టెస్ట్ అనేది చేయాలి. ఎరా టెస్ట్ అంటే ఏంటంటే మనకి ఆ ప్రొజెస్టర్ అది ఇచ్చేసిన దాని తర్వాత మనము ఎండోమెట్రియం శాంప్లింగ్ తీసుకొని మనము ఆ ఎరా టెస్ట్ చేయడం వల్ల మనకేం తెలుస్తుందంటే డే 5 డే 6లో పెడితే సక్సెస్ రేట్ ఏ డేలో పెడితే సక్సెస్ రేట్ బాగా ఉంటుంది అని తెలుసుకునేదే ఎరా టెస్ట్. లాస్ట్ వన్ వచ్చి ఇమ్యూనోమాడ్యులేటర్స్ అండి. అంటే ఏంటంటే ఎంబ్రియోని ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు తన బాడీ అనేది అది ఒక ఫారిన్ బాడీ లాగా రిజెక్ట్ చేస్తూ వస్తుంది. సో, ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఎక్కువగా మెడిసిన్స్ పెట్టి సపోర్టివ్‌గా మెడిసిన్స్ పెట్టుకుంటూ మనము ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటే పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, ఇదంతా గూడా కాదండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి ఇది ఒక ఎమోషనల్ జర్నీ లాగా. అందరూ ఐవీఎఫ్ అంటే ఇంజెక్షన్స్ వేస్తారు అంటారు. ఇంజెక్షన్స్ కన్నా ఫస్ట్ థింగ్ ఏందంటే ఒక ఐవీఎఫ్ అంటే అదొక ఎమోషనల్ జర్నీ. అంటే వాళ్ళకి అన్ని సార్లు రికరెంట్‌గా ఫెయిల్ అయినా కూడా ఒక డాక్టర్ గానీ, లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తనకిచ్చే సపోర్ట్ కానీ కరెక్ట్‌గా ఉంటే మనకి ఇవన్నీ మనం రూల్ ఔట్ చేసుకొని ఆ జర్నీ అనేది చాలా హ్యాపీగా తీసుకొనొస్తే వాళ్ళ ట్రీట్మెంట్ గూడా సక్సెస్ అనేది కూడా చాలా బాగొస్తుందండి. సో, ఐవీఎఫ్ అనేది ఒక ఎమోషనల్ జర్నీ.